దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో. సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనల ఈ యొక్క డే 1 రెండవ సెషన్కి విచ్చేసిన మీ అందరికీ నా మనసారా హృదయపూర్వకమైన మరొక్కసారి మీ అందరికి వందనాలు. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ఈ సంవత్సరాంతములో ప్రతి దేవుని బిడ్డకి అత్యవసరమైన ఒక సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు కనుక మనము దయచేసి జాగ్రత్తగా వినాలని మనవి చేస్తా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 ఇన్ వర్స్ 10. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. చదవబడిన వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుదాం. నాతో నీతో మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడాలి. మన ఆత్మకు అవసరమైన మాట ప్రభు మనకి తెలియపరచాలని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, ఘనమైన దేవుడా, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీ పాద సన్నిధికి వస్తున్నాము నాయనా. ఈ సంవత్సరాంతపు ఉపవాస కూడికలలో ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడండి. ఏ ఉద్దేశముతో ఈ సందేశాన్ని నా హృదయంలో పెట్టారో ఆ ఉద్దేశములన్నిటినీ కూడా మీరు తెలియపరచండి. స్పష్టంగా తేటగా అర్థమయ్యే విధముగా మీరు బోధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సును కలిగిన వారై ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించేవారిగా ఈ మాటలు ప్రతి ఒక్కరూ గ్రహింపు కలిగి ఈ వాక్య ప్రకారముగా జీవించుటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృప మా అందరికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? క్రిస్మస్ ఆనందం, సంతోషం ఉందా పోయిందా? ఉంది కదా. చాలా సంతోషం. క్రిస్మస్ తర్వాత దేవుడు అస్సలైన పరీక్షలు పెడతా ఉంటాడు. ఈ గ్యాప్లో ఎక్కడ చూసినా సార్వత్రిక సంఘాలలో ఉపవాస ప్రార్థనలు అంటూ జరుగుతూ ఉంటాయి. ఈ 3 దినాలు ఒక ఆశీర్వాదకరమైనవో లేకపోతే మనల్ని ఉత్సాహపరిచేవో ఈ సందేశాలు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ మనల్ని మనము సిద్ధపరుచుకునే, మనల్ని మన ఆత్మలను సరిచేసుకునే సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు కనుక ఈ సందేశాలు అనేకులకు కొంచెం బోరింగ్గా ఉంటాయి. ఎందుకంటే సరిచేసే ఏ మాట కూడా మనకు అంత ఇష్టంగా తీసుకోం మనం. ఎందుకంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే బోధ కొంచెం మనకి ఎక్కదు. మనల్ని ఏ కాడికి ఆశీర్వాద జల్లులతో ముంచేస్తూ ఉంటే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. కానీ ఈ బోధ ఈ సంవత్సర అంతంలో చాలా అవసరమైంది కనుక, అలాగే ఈ వీడియో చూస్తున్న వారు కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చూడండి. చాలా అద్భుతమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచుకొని మన ముందుకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇంకా డిస్టర్బ్ చేయకండి. జాగ్రత్తగా మీరు కొద్దిమందే ఉన్నారు కనుక జాగ్రత్తగా వినండి. దేవుడు మన జీవితాలలో, మన కుటుంబ వ్యవస్థలో
ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు అన్న మాట నువ్వు నమ్మాలి. ప్రణాళికలో ఉన్నావు కాబట్టే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, ఈ స్థలానికి తీసుకువచ్చాడు. ఎందుకు తీసుకువచ్చినాడు అని మనం గమనిస్తే, ఆత్మలో మనము ఒక కట్టడ కలిగి ఉండాలి, ఆత్మలో కట్టబడాలి. బాహ్య జీవితం వేరు, అంతరంగ జీవితం వేరు. దేవుడు ఎందుకు ఈ సంవత్సరాంతపు కూడికలు ఏర్పాటు చేసినాడంటే, అంతరంగ పురుషుడు అని బైబిల్ చెప్తా ఉంది. అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి, బలపరచబడాలి అనే మాటలు మనకు కనపడతాయి. బాహ్య పురుషుడు కృషించిపోయినను, పౌలు గారు అంటాడు, బాహ్య పురుషుడు కృషించిపోయినను అంతరంగ పురుషుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని అంటాడు. అది ఎప్పుడు కలుగుతుందంటే, ఇలాగ మనము ఈ సహవాస కూడికలను మనము హాజరై అందులో దేవుడు చెబుతున్న వాక్యాలను మనము గ్రహించిన వారమై వింటూ, ఎక్కడైనా ఆ మాట మనం తాగుతూ ఉంటే ఆ మాటను బట్టి మన జీవితాలను సరిచేసుకొని క్రీస్తుకి ఇష్టమైన లేకపోతే యేసయ్యకు నచ్చిన జీవితంలోకి మనం రావటం వల్ల మన అంతరంగ పురుషుడు బలపడతాడు. సో ఈరోజు ఈ 3 రోజులు ఈ 4 గోడల మధ్య నీ ఆత్మీయతను, నీ అంతరంగ పురుషుణ్ణి నువ్వు కట్టుకోగలిగితే రాబోతున్నటువంటి సంవత్సరం ఒక నూతన సంవత్సరం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ సంవత్సరము 365 రోజులు నువ్వు నలుగురు మధ్య దేవునిని కట్టటం, నలుగురు మధ్య దేవునిని గణపరచటం, నలుగురు మధ్య దేవుడు నీ తలను పైకెత్తటం, నలుగురు మధ్య దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకురావటం నువ్వు చూడబోతున్నావు. నేను స్తోత్రం. 4 గోడల మధ్య నువ్వు గనుక నీ అంతరంగ పురుషుని సిద్ధపరుచుకుంటే నలుగురు మధ్య దేవుని తల పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా మనం గడపటానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. ప్రియులారా, భూ సంబంధమైన కట్టడలు ఎన్నో ఉంటాయి. ఆ కట్టడలన్నీ కూడా ఒకరోజు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఆత్మ సంబంధమైన కట్టడ ఉంటుంది. ఈ కట్టడ నీతో పాటు వచ్చేసే కట్టడ ఇది. అది ఏదైనా కావచ్చు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు విలువ పెట్టి ఒక ఇల్లు ఈ భూమి మీద కట్టుకున్నా దానిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మ సంబంధముగా నువ్వు కట్టుకునే కట్టడ ఉంటుంది చూడండి. ఉపవాసాలుండి ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ, ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు సహవాస కూడికి వచ్చి నువ్వు రోజు రోజుకి దినదినము దేవుడికి ఇస్తున్న సమయాన్ని బట్టి దేవుడిని ఏం చేస్తుంటాడంటే మెల్లమెల్లగా 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 నిన్ను ఆత్మలో కడతా ఉంటాడు. అది ఒక పెద్దగా ఒక విలువైన కట్టడగా ఆ కట్టడను దేవుడు మార్చి ఆ కట్టడల్లో నిన్ను నిలబెట్టి గాలులు, తుఫానులు లేకపోతే వరదలు వచ్చినా అవి నిన్ను ఏమి చేయలేనటువంటి ఒక బలమైన కట్టడగా, ఒక బండ మీద కట్టబడిన ఒక కట్టడగా దేవుడు నిన్ను కట్టడానికి ఇలాంటి కూడికలు ఏర్పాటు చేస్తాడు. ఈ కూడికలు మనకి చాలా మేలు చేస్తాయి. మన ఆత్మీయతకు శరీర సంబంధమైన మేలులు ఎంత జరుగుతాయో నాకు తెలియదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు కొరకు ఎదగాలి, ఆత్మ దాహం కలిగి ప్రభువులో ఎంతో కొంత నేను కనీసం నేను మరింత ఎదుగుతుండాలి, దినదినము నేను దేవుళ్ళు బలపడాలి అనే ఆశ కలిగిన వారికి ఈ కూడికలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ 3 రోజులు మనం చాలా విలువైన సందేశాలు వినబోతున్నాం, మీరు మిస్ కాకండి. సో ఉదయకాలం కూడా పునాదులు అనే సబ్జెక్టు దేవుడు చాలా అద్భుతంగా ప్రజలతో మాట్లాడి, పునాదులు కట్టుకోవాలి, పునాది వేసుకుంటే ఆ పునాది వేయబడిన తరువాతే పనులు ప్రారంభమవుతాయి, పనులు కొనసాగించబడతాయి, ఆ పనులు సమాప్తం చేయబడతాయి అని ఒక మంచి సందేశంని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు. ఈరోజు ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో మనం ఒక మూల వాక్యాన్ని చదువుకున్నాం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట చదువుతున్నప్పుడు? ఇవి దిద్దుబాటు జరుగు కాలము.
దిద్దుబాటు, ఇది మన సబ్జెక్ట్ ఇవాళ. దిద్దుబాటు, ఇది దిద్దుబాటు జరిగే కాలం. ఇంకా చెప్పాలంటే దిద్దుబాటు దినములు అని వాక్యం చెప్తుంది, నేను కాదు. దిద్దుబాటు కాలము వచ్చు వరకు ఇవి జరుగును. ఒకసారి 13-14 వచనాలు కూడా నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. ఇదే అధ్యాయంలో, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, ఇది నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. ఈ మాట కొంచెం ఆలోచన చేయండి ప్రియులారా, బాగా వినండి. ఈ సంవత్సరం అంతా మనం ఏం చేశాం? ఆ తప్పులు గూర్చి మనం ఆలోచన చేసి వాటిని దిద్దుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా మనం చేసిన తప్పులను, మరలా చెప్తున్నాను, వాటన్నిటినీ మనం ఆలోచన చేసి వాటన్నిటినీ మనము దిద్దుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. దిద్దుబాటుకు మరొక అర్థం, కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. సరిదిద్దుకోవటం, చక్కబెట్టుకోవటం, ఇవన్నీ పర్యాయ పదాలు. దిద్దుబాటుకి పర్యాయ పదాలు ఏంటంటే సరిపెట్టుకోవటం, లేకపోతే సరిదిద్దుకోవటం, ఇంకా చెప్పాలంటే చక్కపరుచుకోవటం. ఇవన్నీ పర్యాయ పదాల కింద వస్తుంటాయి ప్రియులారా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ దిద్దుబాటు కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఏ కాలానికి దేవుడు తీసుకొచ్చినాడంటే దిద్దుబాటు కాలం. అందరూ అనండి, దిద్దుబాటు కాలం. దిద్దుబాటు కాలంలోకి మనల్ని దేవుడు తీసుకొచ్చినాడు. ఆయన దిద్దేటప్పుడే, ఆ దిద్దుకోమన్నప్పుడే దిద్దాలి. చిన్నప్పుడు మనందరూ తెలుసు కదా, చదువుకున్న ప్రతి ఒక్కరికి పలక మీద ఆ ఆ ఈ ఈ అని రాసి టీచర్ ఏం చేస్తుంది, ఇక దిద్ద అంటది. తర్వాత ABCD అని రాసి ఇంకేం చేయాలా, ఇక దిద్దమంటది. దిద్దితేనే దెబ్బలు పడకుండా ఉంటాయి. దిద్దకపోతే దెబ్బలు పడతాయి, ఒకటి. రెండోది, దిద్దకపోతే అది రాదు. ఎందుకు 1కి 4 సార్లు దిద్దమంటది అని అంటే, మనం దిద్దుతూ ఉన్నప్పుడు ఆ లెటర్ మనకు వచ్చేస్తుంది. అందుకే ఈరోజు దేవుడు కొన్ని దిద్దుకోమన్న ప్రతిసారి మనం దిద్దక, ఆయన మనకు ఒక టీచర్, ఒక బోధకుడు. మన లైఫ్లో ఎన్నో దిద్దుకోవాల్సినవి ఉన్నాయి. అవి దిద్దుకోకపోవటం వల్ల జరిగే నష్టాలు, భారీ నష్టాలు అంట, చాలా భారీ నష్టాలు మన జీవితంలో జరుగుతున్నాయి. అవన్నీ జరగటం వల్ల ఒక్కొక్కసారి అవి మనకు రావట్లా, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు తెలియట్లా. చదువు నేర్చుకున్న దానికంటే ఎక్కువగా దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాలా, చదువు కంటే ఎక్కువగా. ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశం అంట సకల జ్ఞానానికి మూలధారంగా మారిపోద్దంట. IAS ఆఫీసర్లకు కూడా ఈ బైబిల్ చదివిన వాడు ఉపదేశం చేయగలుగుతాడు. హల్లెలూయా. IAS ఆఫీసర్ IAS చదువుకొని లేకపోతే పీజీల మీద పీజీలు చేయనిగాక వాళ్ళు బైబిల్ బోధించలేరు. కానీ చదువుకున్న వారికి, గొప్ప గొప్ప వారికి, ప్రొఫెసర్స్కి వాక్యాన్ని బోధించేటువంటి ఒక కృప దేవుడు ఇచ్చినాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వాక్యములో ఉన్నటువంటి ఆ మాటలు మనం అన్వయించుకొని అవి మనం దిద్దుకుంటా వస్తూ ఉన్నప్పుడు అవి మన హృదయములోకి వచ్చేస్తుంటాయి. దిద్దుకుంటూ ఉంటే ఏమవుతుంటుంది, అవి మనకు గుర్తొస్తాయి కదా. ఆ స్టూడెంట్ దిద్దుతూ ఉంటే అవి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ రోజు రాయమంటే దిద్దకపోతే అది మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఆత్మీయతలో మన ఆత్మీయ జీవితం అలాగే ఉంది. దిద్దుకోక
తెలియట్లా, రావట్లా, వాక్యం నీ హృదయంలోకి పోతుంది కానీ నిలవట్లా, గుర్తుండట్లా. మరి ఎక్కువగా చెప్పాలంటే దిద్దుకుంటూ ఉంటే కదా, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే కదా నీకు అది జ్ఞాపకం ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, దిద్దుబాటు కాలంలోకి మనం వచ్చాం. కాబట్టి దేవుడు ఈ 3 రోజులు, ఇంకా చెప్పాలంటే ఎక్స్టెన్షన్ సండే కూడా కలిసింది, ఇంకా చెప్పాలంటే జనవరి 1 కూడా కలిసింది. మొత్తం మీద 5 రోజులు పండుగలు మనకి ఇప్పటి నుంచి నాన్ స్టాప్ ప్రేయర్స్ ఉంటాయి. కలిసింది, మళ్ళీ సండే కూడా కలిసింది. సండే 2 ఆరాధనలు పగలు ఉంటాయి, మళ్ళీ రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది, మళ్ళీ తెల్లారితే మళ్ళీ జనవరి 1 ప్రేయర్ ఉంటుంది, కంటిన్యూటీ ప్రేయర్స్ ఉంటాయి. వీటన్నిటిలో దేవుడు మనల్ని దిద్దుతూ ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన దిద్దుతూ ఉండాలని ఆశపడుతున్నప్పుడు ఎంతమంది దిద్దుకోవాలని ఆశపడుతున్నారు? ఉందా ఆశ మీకు దిద్దుకోవాలని? కానీ ఇక్కడ నాకు ఒక వాక్యం కనపడిందండి. 50వ కీర్తన 17వ వచనంలో ఒక మాట కనపడింది నాకు. 50వ కీర్తన 17వ వచనం చదువుతారు సిస్టర్ గారు? చదవండమ్మా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చాలమ్మా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అర్థమైందమ్మా? దిద్దుబాటు అంట చాలామందికి ఏమంట? అసహ్యం. దిద్దుకమ్మ నీ జీవితాన్ని అంటే ఈమెకి చాలా అసహ్యం ఉంటుంది, ఆయనకి చాలా అసహ్యం పడుతుంటుంది. దిద్దుకునే విషయంలో చాలామంది అసహ్యపడుతున్నారని వాక్యం చెప్తుంది. దేవుడు దిద్దుకోమన్న మాటలను దిద్దుకోక, దేవుడు దిద్దుకోమన్నటువంటి క్రియలను దిద్దుకోక, దేవుడు దిద్దుకోమన్న మార్గాలు దిద్దుకోక ఏమైపోతున్నాయో తెలుసా అండి? మనము ఎప్పుడైతే దేవుడు దిద్దుకోమన్నవి దిద్దుకోకుండా అసహ్యముగా మనము దాన్ని చూస్తున్నామో, అందుకే మనము లోకానికి అసహ్యులంగా మారిపోయాం. నిన్ను చూసిన వారు అసహించుకోవటానికి కారణం అదే. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒకటి చెప్పాడంటే దాన్ని దిద్దుకోవటం ప్రారంభించాలి. కనీసం ఆ రోజు మారకపోయినా నెక్స్ట్ డే దాన్ని ఏం చేస్తుండాలంటే, ఇకనైనా నేను మార్చుకోవటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. దేవునికి మహిమ. ప్రయత్నమే లేకపోతే, అసలు ప్రయత్నమే నీ జీవితంలో జరగకపోతే, ఏముందిలే వాక్యములు అనుకుంటా పోతే, ఈ చివరి దినములలో నువ్వు దిద్దుకొని ఒక క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. దిద్దుబాటులో సకల విధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దిద్దుకున్న వారి జీవితంలో ఉన్నత కార్యాలు ఉన్నాయి. హిజ్కియా రాజుగారు ఒక తప్పు చేశాడు. తనను ఒక ప్రవక్తను పంపాడు, యెషయా ప్రవక్తని. నీ జీవితాన్ని, నీ ఇల్లుని దిద్దుకో లేక చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే స్పందించి వెంటనే తన ఇల్లును చక్కబెట్టుకునే పని చేశాడు. తను గోడ తట్టు తిరిగాడు, పశ్చాత్తాపపడి తను ఏదైతే తప్పు చేసినాడో దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చటమును బట్టి, ఏ వ్యక్తి అయితే తన దగ్గరికి వచ్చి నువ్వు చచ్చిపోతావు అని చెప్పినాడో ఆ వ్యక్తి ద్వారానే మరలా వచ్చి అంటున్నాడు, నువ్వు చచ్చిపోవు, ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పించాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? దిద్దుకున్నాడు రైట్ టైంలో, తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. దిద్దుకోవటం వల్ల ఇంకా ఎన్నో మేలులు మనం చూస్తాం. దేవుని యొక్క వాగ్దానం, దేవుడు పంపే ఒక ప్రవక్త ద్వారా పంపే మాటను కూడా వెనక్కి తీసుకుంటాడు దేవుడు. కీడులను వెనక్కి తీసుకుంటాడు దేవుడు. నీకు చేయాలనుకున్న హాని చేయకుండా, నీకు జరగాలనుకున్న కీడులు జరగనీయకుండా దేవుడు ఆపేస్తాడు. హిజ్కియా గారు చక్కబెట్టుకోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? తన యొక్క కీడు, తన మరణ శాసనం పోయి తనకు ఆయుష్ను దేవుడిచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దావీదు గారిని కూడా రైట్ టైంలో ఉరియా విషయంలో ఆ బెత్షెబాని తనతో పాపం చేసి తరువాత తన భర్తని మెల్లగా ఇంటికి పిలిపించి మోసం చేసి తన భర్తను చంపేస్తాడు. తన భర్తను చంపేసి దాన్ని బట్టి ఏమైందో తెలుసా? దావీదు గారి మీదకి భయంకరమైన ఉగ్రత వచ్చేసింది. ఆ సమయంలో నాతాను ప్రవక్తని పంపి, దావీదో నువ్వు చక్కబెట్టుకో, దిద్దుకోని జీవితాన్ని ఇప్పటికేనంటే, వెంటనే దావీదు గారు స్పందించి పశ్చాత్తాపుడై తన జీవితాన్ని దిద్దుకున్నట్టుగా మనకు కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం. తను దిద్దుకోవటం వల్ల
ఒక ఉన్నతమైన స్థితికి మరలా రాగలిగినాడు. ఆ రక్షణ ఆనందాన్ని మరలా చూడగలిగినాడు. ఆ సకలం ఆయన పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని కృపకు మళ్ళా పాత్రుడయ్యాడు. అందుకే ఈరోజు ఈ సంవత్సరము ముగింపులో ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు దిద్దుకుంటే క్రొత్త సంవత్సరం నుంచే ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త అనుభవాన్ని, ఒక విధానాన్ని నువ్వు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ అసహ్యము? ఇంకొంచెం ముందు వచ్చిన చదువుదాం. 10, 18, 19, 20, 21 దాకా చదువుదాం. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు, బాగా వినండి, నువ్వు నా మాటలు త్రోసి వేస్తావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. ఎవరన్నా ఏదైనా ఒక దొంగ పనులు చేస్తుంటే వాళ్ళతో మళ్ళీ నువ్వు ఏకీభవిస్తావు. ఓకే. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. అంటే సాడీలు, అబద్ధాలు, లేకపోతే అటు ఇటు సాడీలు చెప్తున్నావు. ఓకే. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు, ఇక్కడి నుంచి బాగా వినండి, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉన్నానంటున్నాడు దేవుడు. అందుకు హల్లెలూయా. అర్థమైందమ్మా? ఎన్ని పనులు ఉన్నాయి పైన చదువుకున్న తర్వాత లిస్ట్ ఇంటికి పోయి ఆ పనుల్లో ఏదైనా ఒక పనులన్నా నువ్వు జ్వరబడి ఉన్నావో ఒకసారి చెక్ చేసుకో. చాలా పనులు, ఒక లిస్టు పనులు పెట్టాడు పైన. ఆ పనులన్నీ ఈ సంవత్సరం అంతా నీవు కానీ నేను కానీ చేస్తున్నా ఆయనంట మౌనముగా ఉన్నాడంట దేవుడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఒక దిద్దుబాటు కాలం వస్తుంది. ఆ దిద్దుబాటు కాలము వచ్చినప్పుడు ఆయన నిన్ను దిద్ది సరిచేసి బాగు చేసి నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు తీసుకొచ్చినటువంటి ఒక ఉన్నతమైన ఒక గొప్ప పండుగలే ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన పండుగలు. దేవుని స్తోత్రం. దిద్దుకోవాలి, దిద్దబడాలి, సరిచేయబడాలి నువ్వు. అందుకే దేవుడు అప్పుడంతా మౌనంగా ఉన్నాడు బిడ్డలారా. ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే ఇంకా రెచ్చిపోమ్మని కాదు. నువ్వు ఒక తప్పు చేయగానే శిక్ష రాలేదంటే మనం ఏమనుకుంటాం తెలుసా? ఎంత పాపం చేస్తున్నా నాకేం కావట్లేదు కదా, నేను దాగుతున్నా, మెల్లగా అంత దాగుతున్నాను, వచ్చి ఇంట్లో ఇక్కడికి వచ్చి బల్లలో చేయబెడతా ఉంటారు చాలామంది. నాకేమవుతుంది, నాకు బాగానే ఉంటుంది, తాగుతున్నా బాగానే ఉంటుంది, తిరుగుతున్నా బాగానే ఉంటుంది అన్న భావంతో ఉంటున్నారు కనుక వాళ్ళకి చెప్తున్నాడు, నువ్వు ఎన్ని చేస్తున్నావు నాకు తెలుసు, నేను మౌనమై ఉన్నాను, కానీ ఒక టైం వస్తుంది, ఒక కాలం వస్తుంది, నిన్ను దిద్దుకోమన్నప్పుడు దిద్దుకోకపోతే నువ్వేమైపోతావు తెలుసా? కొట్టివేయబడిపోతావు. సరి చేసుకోవాలి అన్నప్పుడు సరి చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని దిద్ది సరిచేసి బాగు చేసి మనల్ని బలపరచటానికే దేవుడు మౌనునై ఉన్నాడు తప్ప లేదంటే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం చేశామో దానిని గూర్చిన ఆలోచించాల్సిన అవసరత ప్రతి విశ్వాసికి ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కరు లేరు పిల్లలు చూడు, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, ఇంకొక మాట దగ్గరికి వెళ్దాము. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆయన మౌనునై ఉండటానికి రీజన్ చెప్తున్నాను. అసలు మన యేసయ్య మనసు ఎంత గొప్పదో అంటే జకరియా గ్రంథాన్ని ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మన యేసయ్య మనసు అక్కడ ఉంటుంది, మీరు చదవండి.
యెహోషువ మలిన వస్త్రములు ధరించిన మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడి అని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేనిమై పరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. యెహోషువ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, నాయకుడు కాదు ఆయన. నిర్గమకాండంలో ఒక యెహోషువ కనపడతాడు మనకి. ఇక్కడ యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువలు ఇద్దరు ఉంటారు, అది మనం తెలుసుకోవాలి. అయితే ఈ ప్రధాన యాజకుడు అంటే ఒక సేవకుడు అని అర్థం. ఆ సేవకుడు ఏమండి ఒక చోట నిలబడి దేవుడి ముందు నిలబడగానే సాతానుడు వెంటనే దిగొచ్చి వెంటనే ఒక ఫిర్యాదు చేస్తుంది, కంప్లైంట్ చేస్తుంది. చూడు నీ సేవకుడైన ఈ యెహోషువ చూడు, మలిన వస్త్రాలు ధరించున్నాడు, ఎంత మురికి పట్టిపోయి ఉన్నాయి, తిరిగాడు, ఆడపొర్లాడాడు, వీడపొర్లాడాడు, తన జీవితాన్ని తను దిద్దుకోలేదు, తన జీవితాన్ని తను చక్కపరుచుకోలేదని చెప్తుంటే మన దేవుడు వెంటనే మంచి మనసు కలిగిన దేవుడు కదా, దాని ఫిర్యాదుకి వెంటనే ఆహా అని అనకుండా వెంటనే దాని మాటను పట్టుకొని యెహోషువను శిక్షించకుండా వెంటనే దూతకు ఆజ్ఞాపించాడు. దూత దిగిరా అన్నాడు. దిగిరాగానే చెప్తున్నాడు, నా కుమారుడికి ఉన్నటువంటి మైలు బట్టలు తొలగించు, తీసేయి అని చెప్పాడు. తీసేసి ఆ తరువాత ఒక మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగింపజేశాడు. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగింపజేసి అప్పుడు దేవుడు అంటాడు ఒక చక్కని మాట, క్రింద వచ్చి నన్ను ఫినిష్ చేయమా, ఒక అద్భుతమైన మాట అంటాడు. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించి నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుచుండెను. అప్పుడు యెహోవా దూత అంటుంది, యెహోషువకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువకు ఎలాగ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మాట మిస్ అయింది, అది 2వ వచనంలో ఉందో ఎక్కడ ఉంది, కానీ అగ్నిలో నుండి తీయబడిన కొరువు వలె ఉన్నాడు అంటాడు. చదువు ఆ మాట చదువు నాన్న. యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. సాతానుడు మన మీద ఈ సంవత్సరం ఫిర్యాదు చేసి ఉండొచ్చు, మలిన వస్త్రాలు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి అదిగో మలిన వస్త్రాలతో నీ బిడ్డ వస్తే నువ్వు దీవిస్తావా అంటది. అలాంటి సమయాల్లో దేవుడు ఎందుకు ఈ సంవత్సరాంతములో ఇక రేపో మాపో నువ్వు ఒక వాగ్దానాన్ని తీసుకోబోతున్నావు, రేపో మాపో నువ్వు ఒక కొత్త సంవత్సరం అడుగుపెట్టి ఒక కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నావు, రేపో మాపో దేవుడి సన్నిధిలో కొన్ని కమిట్మెంట్స్ దేవుడికి ఇవ్వబోతున్నావు, ఒక వాగ్దాన సందేశాన్ని వినబోతున్నావు, ఒక వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతా ఉన్నావు. అవన్నీ రానియకుండా వాడు నీ వైపు కూడా చూపి చదువుకో, మలిన వస్త్రాలతో బిడ్డ ఉంది, మలిన వస్త్రాలతో కుమారుడు ఉన్నాడని కంప్లైంట్ చేస్తూ ఉంటే దేవుడు ఆ మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్తమైన వస్త్రాలను తొలగించడానికి దేవుడి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మలిన వస్త్రాలు నీ జీవితం నుంచి తొలగిపోబోతా ఉన్నాయి బిడ్డలారా. ఒక ప్రశస్తమైన వస్త్రాలు మీరు ధరించుకొని క్రొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నారు. అప్పుడు ఏ నోటు గుండా సాతానుడు మలిన వస్త్రాలతో అన్నాడో, సంవత్సరము ప్రారంభంలోనే దేవుడు నీ గురించి యెహోషువతో పలికిన సాక్ష్యంలాగా నీ గురించి చెప్పబోతున్నాడు. ఏమని తెలుసా, ఒకప్పుడు నా బిడ్డ మలిన వస్త్రాలు ధరించింది, కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి తన్ను తాను కడుక్కొని తన్ను తాను సరిచేసుకొని తన్ను తాను దిద్దుకోవటం వల్ల తను ఎలా అయిపోయిందో తెలుసా, ఇప్పుడు అగ్నిలో నుంచి తీయబడిన ఒక కొరిమిలాగా మారిపోయిందని సాక్ష్యం చెప్పబోతున్నారు. ఒక అగ్నివలే, క్రీస్తులో కట్టబడి ఒక అగ్నివలే నువ్వు మారబోతున్నావు యేసు నామములో.
ఆత్మ పూర్ణురాలువై ఆత్మతో నింపబడిన దానివై ఒక రెస్టోరేషన్తో ఒక నింపబడిన స్పిరిట్ కలిగి నువ్వు కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నావు. హల్లెలూయా. సల్లారిపోయిన ఆత్మతో కాదు, నిత్యమైన ఆత్మతో కాదు, ఉజ్జీవమైన ఆత్మతో నువ్వు దేవుని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టించబోతావన్నాడు. అన్ని కొత్తవి కాబోతున్నాయి నీ లైఫ్లో, అన్ని నూతనం కాబోతున్నాయి నీ లైఫ్లో. 365 రోజులు నీవు ఒక ఉత్సాహమైన ఒక ఆత్మను నువ్వు కలిగి ఉండబోతున్నావు. 365 డేస్ ఒక ఉన్నతమైన ఉత్సాహకరమైన సంతోషకరమైన పండుగలు జరుపుకునేటటువంటి విధముగా దేవుడు నేను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 2 భాగాలుగా ఈ సందేశం చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఎందుకు దిద్దుకోవాలి, ఇదొక భాగం. వేటిని దిద్దుకోవాలి, ఇది 2వ భాగం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. నెంబర్ 1, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు దిద్దుకోవాలి చెప్తున్నాను నేను. మొదటగా, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును, బాగా వినండి, ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను నీ మార్గములను నీ క్రియలను దిద్దుకొనిడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఏం రాసుకోవాలంటే, ఎందుకు దిద్దుకోవాలని అంటే, ఈ స్థలము అంటే ఏంటో తెలుసా అండి? ఈ స్థలము మీరు నివసింపజేయనట్లు అని చెప్తున్నాడు. అక్కడ మీరు పై వచనాలన్నీ చదువుకోండి. ఈ స్థలం అంటే ఏ స్థలమో తెలుసా? వాగ్దాన స్థలము. ఎందుకు దిద్దుకోవాలంటే, మనం అందరము వాగ్దాన స్థలములో నివసించటానికి. దేవునికి స్తోత్రం. నీకంటూ నాకంటూ ఒక వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ఒక వాగ్దానానికి మనకి ఒక వాక్కుని దానం చేశాడు. మరలా దానం చేయబోతున్నాడు. ఆల్రెడీ నీకు ప్రతిరోజు దానాలు చేసుకుంటూనే వచ్చాడు ఒక వాక్యాన్ని. ఆ వాగ్దానం అనేటువంటి స్థలముల్లోకి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు నివసించాలి. అందుకొరకు నువ్వేం చేయాలి చెప్పండి? అందుకొరకు నువ్వేం చేయాలి? దిద్దాలి, దిద్దుకోవాలి నీ జీవితాన్ని, నీ క్రియలను దిద్దుకో, నీ యొక్క మార్గాలను దిద్దుకో, నీ తప్పులను దిద్దుకో. ఏం చేశావు, ఏం మాట్లాడావు, అవన్నీ జ్ఞాపకం చేసుకొని దిద్దుకుంటా ఉంటేనే రాబోతున్న సంవత్సరం నీకు ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మారిపోద్ది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమైంది కదా? దేవుని వాగ్దానం అనే స్థలములో నువ్వు నివసించాలా. అదే దిద్దుకోకపోతే ఆ వాగ్దాన స్థలంలో మనము చెప్పండి నివసించలేం. రాబోయే కాలంలో మనమందరము ఇటువంటి ఒక శాంతికరమైన, సంతోషకరమైన, నెమ్మదికరమైన నివాసంలో నివసించాలంటే ఈ 5 రోజులే మనము దిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు ఒక మహిమకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఉంచిపెట్టాడు. సెకండ్ వన్, ఇందులో ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే ఇక్కడ ఏముందంటే, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రం సంతోషం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని ఈ మాట వస్తూ ఉంటుంది ప్రతి వాక్యంలో, దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎందుకు దిద్దుకోవాలి అనేది మొదటిది ఏం చెప్పాను? వాగ్దాన దేశములో, వాగ్దానం భూమిలో మనం నివసించాలంటే దిద్దుకోవాలి. రెండోది ఏంటో తెలుసా? మనము బ్రతకాలంటే దిద్దుకోవాలి. అది మనం బ్రతకాలంటేనే దిద్దుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దిద్దుకున్న వారు మాత్రమే చాలా కాలం బ్రతుకుతారండి. ఎవరు చెప్పండి? అందరూ. దిద్దుకున్న వారు మాత్రమే చాలా కాలం బతుకుతారు. చాలా కాలం బ్రతకాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా అల్లు చెప్పండి. బతుకుతారు మీరు, కానీ దిద్దుకోవాలా. మీరు బతకాలి చాలా కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? మీరు మరణానికి వెళ్ళుట నాకు సంతోషము లేదు, మీరు దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. మనం మరణకరమైనటువంటి పనులు చేస్తున్నాం, మరణానికి పాత్రులుగా మారే క్రియలు చేస్తున్నాం, ఆ మాటలు మాట్లాడున్నాం, ఆ ప్రవర్తన కలిగి ఉన్నాం.
అయితే ఈ ఉపవాస ప్రార్థనలు దిద్దుకొని మనం గనుక ముందుకెళితే దేవుడు మనల్ని అనేక సంవత్సరాలు బ్రతికేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బ్రతుకుతూ మీరు అనేక దినాలు బ్రతకాలి. మీరు అనేక కాలం బ్రతకబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు చాలా కాలం బ్రతకబోతున్నారు. ఆమేన్ చెప్పండి. మీరు అనేకాలను బ్రతికించబోతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు అనేక బ్రతుకులకు ఆస్వాదకరంగా ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు అనేకులను బ్రతికించి దేవుడి కొరకు బ్రతికించేటట్టు చేసేవంటి వారిగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. దిద్దుకుంటేనే ఇది జరుగుతుంది. అందుకే దిద్దుకోమంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దిద్దుకోవలసిన విషయాలు ఇవి. కాబట్టి మనం వేటిని దిద్దుకోవాలి అనే మాటలు కొన్ని మీకు త్వరగా వివరిస్తాను సమయానుకూలతను బట్టి. మొదటిగా మనం వేటిని దిద్దుకోవాలి. ఒకటి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. మొదటి మాట, నడవడిని దిద్దుకోవాలి. ఇక్కడ రాసుకోండి మీరు, నడవడిని దిద్దుకోవాలి. చదువమ్మది. ఎజ్రా 10:2. ఏలాము కుమారులలో ఒకడగు ఎహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లా నేను మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అది నడవడి దిద్దుకోవాలి. ఇక్కడ రాసుకోండి. అక్కడ సందర్భం ఏదైనప్పటికీ మీకు ఒక పాయింట్ కొరకు ఈ రిఫరెన్స్ చదివించాను. మొదటిగా అందరూ చెప్పండి, నడవడి దిద్దుకోవాలి. అందరూ అనండి, నడవడి అంటే దానికి ఇంకొక అర్థం ఏంటంటే ప్రవర్తన. దీనికి ఇంకొక రిఫరెన్స్ మీకు కావాలంటే ఎహెజ్కేలు గ్రంథం 18:23. ఇందాక చదివాం కదా 18:23. దీనికి కూడా ఈ రిఫరెన్స్ రాయండి. ఎహెజ్కేలు 18:23. ఇక్కడ ఒక మాట ఉంది. ఇందాకే చదివాం కదా మనం, ప్రవర్తనను దిద్దుకునే అక్కడ ఒక మాట ఉంటుంది. ఓకే కదా. అయితే ప్రియులారా, నడవడి అనగా ప్రవర్తనను దిద్దుకోవాలి. ఇది బాహ్య జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఈ ప్రవర్తన, ఈ నడవడి అనేది బాహ్య జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. మనిషి బాహ్యంగా ఎప్పుడు దిద్దుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో తెలియకుండా ఒక్కోసారి శరీరం ఏం చేస్తుందంటే రియాక్ట్ అయిపోతుంటుంది. ప్రతి దానికి శరీరము త్వరగా రియాక్ట్ అవుతుంది, ఆత్మంతో తొందరగా రియాక్ట్ అవ్వదు. కాబట్టి శరీరము రియాక్ట్ అయిన ప్రతి దానికి లెక్క నువ్వే చెప్పాలి. మళ్ళా నా శరీరం అది చేసిందయ్యా, నా శరీరం మాట్లాడింది, నా శరీరం అలా ప్రవర్తించిందయ్యా, ఎందుకు నేను అలా ఆవేశం వచ్చేసింది, నా శరీరంలో నేనేం చేశాను నాకు అర్థం కాలేదయ్యా అని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. శరీరము చేసిన దానికి నువ్వు లెక్క అప్పగించాలి. కనుక ఈ శరీర సంబంధమైన బాహ్యంగా నిన్ను ఒక చెడు మార్గములో నడిపిస్తున్న క్రియలకు నీవు జవాబుదారివై దాని విషయంలో నువ్వు దిద్దుకొని ఒక క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపణ లేక ఒక పిలుపునిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 59:8 వచనంలో ఒక మాట కనపడింది నాకు. యెషయా గ్రంథం 59:8 ఉంటుందండి ఒక మాట. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కొంచెం ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. రిఫరెన్స్లు అవసరమైన చదివిస్తాను, మీరు నోట్ చేసుకోండి. 59:8. వారు నడవడిలలో న్యాయము కనపడదు. అది చాలు. కొందరి నడవడిలో న్యాయం కనపడట్లా. నడవడి మన మొదటి పాయింట్ ఏంటి? మనం ఏం దిద్దుకోవాలి చెప్పండి అందరూ? నడవడి. కొందరి నడవడి ఎలా ఉందంట? న్యాయము లేదట, అన్యాయమైన నడవడి. అన్యాయంగా నడుస్తుంటారు కొందరు. నడవడి అనే మాట నడకే కాదండి, జీవితాన్ని కూడా చూపిస్తుంటుంది. మనం నడిచిందే కాదు, నేను అక్కడికి పోవట్లేదు ఇక్కడ పోవట్లేదు అంటే కాదు. మనం నడిచే జీవితం ఒకటి ఉంటుంది చూడండి, ఆ జీవితము అన్యాయంగా ఉందంట, న్యాయము లేదంట. న్యాయం లేదంటే అన్యాయమే ఉంది. ఎప్పుడు అన్యాయం కనపడుతుంది నీ నడకలో. నడవడి బాగుండాలండి. జాగ్రత్తగా వినండి, జీవితం బాగుండాలి. దాన్ని దిద్దుకోకపోతే అనేక జీవితాలను స్పాయిల్ చేసేస్తుంది. ఒక్క సహోదరి
ఒక అభిషక్తుని పడేసేసింది, ఒక ప్రతిష్ఠను పడేసేసింది. బైబిల్ గ్రంథంలో మనం అనుకుంటాము నా జీవితం వల్ల ఏముందనుకుంటే, నీ జీవితం వల్ల నాశనమైన జీవితాలన్నిటిని బట్టి నేను లెక్క అడుగుతాడు దేవుడు. ఒక్కొక్కరు తన జీవితాన్ని తన నాశనం చేసుకోవటమే కాదండి, అనేక జీవితాన్ని నాశనం చేస్తుంటారు వీళ్ళ జీవితాన్ని బట్టి, వీళ్ళకున్న కోరికలను బట్టి, వీళ్ళకున్న తలంపులను బట్టి, వీళ్ళకున్న ఆశలను బట్టి. కాబట్టి నడవడిని బట్టి దేవుడు లెక్క అప్పగిస్తాడు కనుక న్యాయమైన నడవడిలోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట ఉంది అక్కడ, వారి కొరకంట వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. ఏ త్రోవలు? వంకర త్రోవలు. వీళ్ళు స్ట్రైట్ రోడ్లో రారు, వీళ్ళు స్ట్రైట్ మార్గంలో ప్రయాణం చేయరు, వంకర మార్గాలు వీళ్ళ కొరకు కల్పించుకుంటూ వాటిలోనే నడిచేవారు శాంతి నొందరు. ఈ మాట బాగా తీసుకోండి. నడవడిగా బాగా లేకపోతే నీకు శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత నీకు ఉండదు. ఈరోజు చాలామంది మా దగ్గరికి వచ్చి వారు చేసిన పాపాలు ఒప్పుకొని ఏమండి పశ్చాత్తాపాలు అవుతూ ఉంటారు. ప్రశాంతత లేదయ్యా, ఎంత డబ్బు సంపాదించిన ప్రశాంతత లేదు, ఎంత మంచి ఇల్లు కట్టుకున్న ప్రశాంతత లేదు. కారణం వాళ్ళు చేస్తున్న నడవడిక బాగలేదు, వాళ్ళు వెళ్తున్న మార్గాలు బాగలేవు, వాళ్ళు చేస్తున్న పనులు బాగలేవు. ఒక వంకర మార్గాన్ని వారి కొరకు నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏమి లేదు? చెప్పండి అమ్మా, శాంతి లేదు. శాంతి, ప్రశాంతి లేకపోతే నెమ్మది, ఇవన్నీ కూడా మనకి జీవితాలకు చాలా అవసరమైనవి. డబ్బులు ఉంటాయి, పోతాయి. ఇవి ఉన్నవాడంట అన్నిటిని కలిగి జీవించగలుగుతాడు. డబ్బు కంటే, బంగారము కంటే, ఇల్లు కంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనం ప్రశాంతంగా ఉండటం. మనిషి హాయిగా సుఖముగా నివసించాలి, అప్పుడే దేవుడికి సమీపంగా ఉండగలుగుతాడు. అప్పుడే దేవుల్లో ఉన్న సకలమైనటువంటి ఆ గుప్తములైన సకలమైన దేవుల్లో ఉన్న ఇవన్నీ కూడా తను సంపాదించుకోగలుగుతాడు. ప్రశాంతంగా ప్రార్థన చేయగలుగుతాడు, నిలకడమైన ప్రార్థన తను చేయగలుగుతాడు, స్థిరమైన భక్తిలో వెళ్ళగలుగుతాడు, క్రీస్తులో ముందుకు సాగగలుగుతాడు, క్రీస్తుని ప్రకటించగలుగుతాడు, క్రీస్తుని మహిమపరచగలుగుతాడు. అలాంటి జీవితము దేవుడు మనకి ఇవ్వటానికే ఆయన నడవడికిని దిద్దుకో అంటున్నాడు. నడవడి దిద్దుకున్నవాడు వంకర మార్గాల్లో వెళ్ళలేడు, అన్యాయంగా మాట్లాడలేడు, అన్యాయంగా ప్రవర్తించలేడు. అటు వారికి శాంతి వారి గుమ్మములోనే నిలిచి ఉండిపోద్ది, శాంతి వాళ్ళ హృదయాల్లో నిలిచిపోద్ది. నీ ఇంట్లో గూడు కట్టుకున్న ఒక శాంతి నిలయముగా నీ ఇల్లు మారిపోవాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. బయట చాలామంది శాంతి నిలయం అని పెట్టుకుంటారు, ఇంట్లో శాంతి ఉండదు. బయటే శాంతి నిలయం అని పెట్టుకునేది, లోపల లేదు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాలలో ఈ శాంతి, ఈ రాబోతున్న సంవత్సరం అంతా దేవుడు మనకి శాంతి సమాధానములతో నింపునుగాక. ఆమెన్. సామెతల గ్రంథం 20:11 చదవండి ఒకసారి. ఈ నడవడి ద్వారా మనకి ఏం కలుగుతుంది? మంచి నడవడి కలిగి జీవిస్తే, చదువమ్మది. బాలుడు సహితము తమ నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. నీకు తెలుస్తుంటుందండి. ఈ నడవడి వల్ల నువ్వు నడవడిని దిద్దుకుంటే ఏం కలుగుతుందో తెలుసా నీకు? చెప్పు. శుద్ధమైందో కాదో, యథార్థమైందో కాదో, ఇది మంచా చెడ్డ అన్నది నువ్వు పసిగట్టి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, నీకు తెలుస్తుంటుంది. అందుకే దేవుడు నడవడికిని దిద్దుకోమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 17:4 చదవండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. అది చెడు నడవడి ఉంది, మంచి నడవడి కూడా ఉంది. ఎందుకు దిద్దుకోమంటున్నాడంటే చెడు నడవడిలోకి నువ్వు వెళ్ళకూడదని. చెడు నడవడి కలిగిన వారు దోషపు మాటలు పలుకుతారు. కాబట్టి చెడ్డ నడవడి దిద్దబడాలి. అందుకే దేవుడు మన జీవితంలోకి ఈ దిద్దుబాటు రోజులను తీసుకొచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చెడ్డ మార్గంలో నడవకూడదని దేవుడు కోరుతున్నాడు బిడ్డ. నువ్వు చెడ్డ నడవడి నడవకూడదు. నీ నడవడి శుద్ధీకరించబడాలి, శుద్ధి చేయబడాలి. నీ వంకర త్రోవలు చక్కని త్రోవలుగా మార్చబడాలి. వంకరగా నిలబడ్డవాడితో దేవుడు మాట్లాడు, చక్కగా నిలబడ్డవాడితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెడ్డ నడవడి ద్వారా కలిగే నష్టాలు, కష్టాలు ఎన్నో ఉన్నాయి తెలుసా?
పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. దుర్మార్గుల నడవడి చేత అగ్నితో కాల్చబడ్డారు. సొదొమ గొమొర్రా పట్టణాల వలె కాల్చబడిపోయారు వాళ్ళ చెడ్డ నడవడి వల్ల. చెడు నడవడి ద్వారా ఏమైపోతుంటామో తెలుసా? మనం ఎంత సంపాదించినా అది ఏమవుతుంటుంది? కాలిపోతూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస కాలిపోతూ ఉంటుంది. ఈరోజు చాలామంది మాకు ఫిర్యాదులు చేస్తుంటారు, అయ్యా ఇంటిలో 10 పని చేస్తున్నా సరే మేము కనీసము ఈ రెంట కట్టుకోలేక ఏడుస్తున్నాం, బాధపడుతున్నామని. కారణం ఏంటో తెలుసా? నీ నడక బాగలేక, నీ నడక సరిగా లేక, నువ్వెంత సంపాదించినా ఎంత ప్రార్థన చేసినా ఒక అగ్ని వచ్చి దాన్నంతా దహించి కాల్చేస్తుంది. తద్వారా చివరికి నీ బ్రతుకు బూడిద మిగులుతుంది. అగ్ని వచ్చి కాల్చిన తర్వాత ఇంకేం మిగులుద్ది? ఏం మిగులుద్ది? బూడిద లాంటి లైఫ్ను బతకూడదు ఇక మనం. అదే బూడిదను ఈ 2023 అంతా ఒక బూడిద వంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో. నీ సంపాదన, నీ కష్టాజితాన్ని సరిగా అనుభవించనీయకుండా అప్పులు పాలు చేసి, వడ్డీలు కట్టేలాగా చేసి, చాలనటువంటి ఆ పేమెంట్స్ని తీసుకొచ్చి చాలా ఆర్థిక స్ట్రగుల్లో పడుతున్న సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బూడిదను దేవుడు పూదండగా మార్చినట్టుగా దేవుడు నీ 2000 సంవత్సరంలో ఉన్న నీ బూడిదను రాబోతున్న 2024లో పూదండగా దేవుడు మార్చబోతున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడట దేవుడు. దేవునికి స్తోత్రం. అగ్ని కాల్చివేసిన బూడిదంతా బూడిదైపోయిందని బాధపడుతున్నావా? బాధపడద్దు. ఆ బూడిదే 2024లో పూదండ కాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. కొరింథీ 1 పత్రిక 9:13 నోట్ చేసుకుంటే అక్కడ రాయబడింది, మంచి నడవడిని దుష్ట సాంగత్యము చెరిపేస్తుంది. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని. అందుకే దుష్ట సాంగత్యం చేయొద్దు, దుష్టులతో సాంగత్యం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. సో సెకండ్ వన్ పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. ఏం దిద్దుకోవాలి మనం? నడవడి లేక ప్రవర్తనను దిద్దుకోవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. త్వరగా ముగిస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది చాలు. లోపాలు దిద్దుకోవాలి. 2వ పాయింట్ ఏం దిద్దుకోవాలి చెప్పండి అందరూ? లోపాలు. అక్కడ అర్థమవుతుంది. లోపాలంటే లోపలుండే పాలు. నేను స్తోత్రం. ఇది ఇందాక మనం చదువుకున్న బాహ్య సంబంధించినది. ఇందాకది నడవడిగా బాహ్య సంబంధించింది. ఈ లోపాలు అంతరంగ సంబంధించినది. ఇది అంతరంగానికి సంబంధించినటువంటి ఈ లోపాలున్నట్టు మనం ఏం చేయాలి చెప్పండి అందరూ? దిద్దుకోవాలి. దేనికి స్తోత్రం. నేను ఒక మాట చూశానండి. సమూయేలు 2వ గ్రంథం 14:25 వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ అబ్షాలోము అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. ఇతని గురించి ఎంత అద్భుతమైన మాట ఉంది తెలుసు. అక్కడ చదవమ్మది 14:25. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అబ్షాలోమంత సౌందర్యం కలిగిన వాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. అది ఈయన టెస్టమని. ఈయన సాక్ష్యం ఏంటంట? నడినెత్తి నుంచి అరికాల వరకు ఏ లోపం ఇతనికి లేదట బాహ్యంగా. కానీ అంతరంగంకి వచ్చేసరికి ఈ అబ్షాలోమే ఏం చేసినాడు తెలుసా? ఈ అబ్షాలోమే ఆమ్నోను అనేటువంటి ఒక వ్యక్తిని కిరాతంగా చంపేశాడు. పగబట్టి చంపేశాడు. భోజనానికి పిలిచి అన్నం పెట్టి వేసేసాడు అతన్ని. తన చెల్లెలతో అసభ్యంగా ప్రవర్తించాడని పగబెట్టుకుని పైకి ఎలా ఉన్నాడు? లోపము లేనివాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? పైకి ఎలా ఉన్నాడు, కానీ అంతరంగంలో మాత్రం పగ ఉంది. పగబోలా. అంత మాత్రమే కాదు, తండ్రి మీదే పగబట్టాడు. కాళ్ళకి చెప్పులు లేకుండా ఉరికిచ్చాడు అరణ్యానికి. చెప్పులు వేసుకుంటాను రా అన్నా కూడా వద్దని చెప్పి కత్తి కూడా పట్టుకుందాం అనుకున్నాడు.
చివరికి దావీదు చెప్పులు లేకుండా అరణ్యానికి పరిగెత్తాల్సి వచ్చింది. ఇప్పుడు అంతరంగంలో ఏముంది? పగ, కుట్ర ఉంది. ఈరోజు చాలామంది పైకి బాగానే కనపడతాం కానీ లోపల ఉంటుంది. అదే అందుకే లోపాలు అన్నాడు. అంటే లోపల ఉండేవి అవి ఎట్టి పరిస్థితుల్లో నీ మీద ప్రయోగించబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అంతరంగములో ఆత్మీయ లోపాలను సరిచేసుకోవాలి. ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ఉన్నాయిలే అనుకుంటూ దాటిపోకూడదు సంవత్సరంలో. కానీ ఆ చిన్న చిన్న వాటిని కత్తిరించి కొత్త సంవత్సరం రాగానే మొన్నటిదాకా మనం ఏం చేసాం? అన్నింటినీ చక్కపరుచుకున్నాం, ఇల్లుని చక్కపరుచుకున్నాం, ఇంటినంతా క్లీన్ చేసుకున్నాం కదండి. డెకరేషన్స్ ఇవన్నిటిని కూడా చాలా చక్కగా అలంకరించుకున్నారు. అది అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు అయిపోయింది. మన హృదయం అనే ఇంటిని దిద్దుకునే టైం వచ్చింది. దాన్ని దిద్దుకుంటే మనం ఏమవుతామో తెలుసా? గొప్పగా దీవించబడతాం. అబ్షాలోముకున్న ఆ లోపము పైన లోపం లేదు, అంతరంగంలో లోపం ఉంది. కాబట్టి ఆ లోపాలు లేని వారిగా మనం ముందుకెళ్దాం. ఇందులో ABCగా చెప్తాను. 2వ దినవృత్తాంతములు 7:14 గనుక మీరు నోట్ చేసుకుంటే, సొలొమోను దేవుడి మందిరాన్ని ఏ లోపము లేకుండా నిర్మించాడంట. ఇక్కడ అదే రాయబడి ఉంటుంది. సొలొమోను దేవుడి మందిరాన్ని ఏ లోపము లేకుండా, మందిరం అంటే బాహ్యంగా ఇటుకలతో సిమెంటుతో కట్టే మందిరం. మధ్యాహ్నం చెప్పాను మీకు, మందిరం గురించి వివరణ ఇచ్చాను. మందిరం అంటేనే మన హృదయం. మన హృదయంలో ఏ లోపము లేకుండా మందిరాన్ని కట్టుకోవాలి మనం. సొలొమోను ఏ లోపము లేకుండా కట్టాడట. మీరు చదువుకున్న తర్వాత సెకండ్ వన్ ఇదే 2వ దినవృత్తాంతములు 35:16లో లోపము లేని సేవ చేశాడట. ఇక్కడ ఉన్న భక్తుడు లోపము లేని సేవ. దేవుడికి పరిచర్య చేసినా ఏది చేసినా లోపము లేని పని చేయాలా. లోపంతో కూడిన పనులు కాదు. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయకూడదు. మనం యథార్థంగా దేవుడికి పని చేయాలి. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ వన్ ఇందులో దానియేలు గ్రంథం 6:5 నోట్ చేస్తే, ఆయన ఎంత పరీక్షించినా దానియేలునంట ఏ లోపము లేని జీవితాన్ని దానియేలు జీవిస్తా ఉన్నాడంట. లోపము లేని జీవితాన్ని జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి లోపాలు సరిచేసుకోవాలి, లోపాలు దిద్దుకోవాలి. తీతు పత్రిక 2:2లో ఉంటుంది, విశ్వాసములో, ప్రేమలో, సహనములో లోపం లేని వారిగా ఉండాలి మనం. విశ్వాసములో లోపం ఉండకూడదు, ప్రేమలో లోపం ఉండకూడదు, సహనములో లోపం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు 3:2లో మాట తప్పటములో లోపం లేని వారిగా ఉండాలా. ఇది స్లోగా చెబుదామంటే టైం అయిపోతుంది. దేని స్తోత్రం, హల్లెలూయా. ఈ రిఫరెన్స్లన్నీ మీకు అవసరమైనవే. యాకోబు 3:2లో ఏముంది? మాట తప్పటంలో లోపం లేని వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇటన్నిటి లోపాల విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి అందరూ? ఇప్పుడు మన లోపాలని మనం ఏం చేయాలి? ఇంకా ఈ 3 ఏం చేయాలా? దిద్దుకోవాలా. థర్డ్ వన్ తిమోతి 2వ పత్రిక 3వ విషయం. తిమోతి 2వ పత్రిక 3:17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఇక్కడ బాగా ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును. అక్కడ అండర్లైన్ చేయండి. తప్పులు దిద్దుకోవాలి. 3వది ఏం దిద్దుకోవాలి? తప్పులు దిద్దుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనే తప్పు చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే చెప్పండి, ఒక గిఫ్ట్ ఇస్తా మీకు. నేనే తప్పు చేయలేదన్న వాళ్ళు ఉన్నారా? లేం కదా. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? తప్పు దిద్దుటకును అని రాయబడి ఉంది అక్కడ. తప్పులు దిద్దుకోవాలి. ఈ సంవత్సరాంతపు ఉపవాస కూడికలలో నువ్వే తప్పు చేసావో నువ్వు దిద్దుకోవాలి. సహజంగా చేసే తప్పులు ఉంటాయి, తెలియక చేసే తప్పులు ఉంటాయి, తెలిసి చేసే తప్పులు. 3 రకాల తప్పులు ఉంటాయి. ఏదో ఒక తప్పు మన జీవితంలో జరుగుతూ ఉంటుంది.
కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదన్నట్టుగా ఉండొద్దు, కానీ తండ్రి నేను ఈ తప్పు చేశానయ్యా, ఇదిగో పలానా దినాన ఈ తప్పు నేను చేశాను, పలానా దినాన ఇదిగో ఇది నువ్వు వెళ్ళొద్దన్న చోటుకు నేను వెళ్ళి తప్పు చేశాను, నువ్వు తినొద్దన్నది తిని తప్పు చేశాను, నువ్వు మాట్లాడకూడదన్నది మాట్లాడి తప్పు చేశాను, నన్ను క్షమించని మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో మన యొక్క తప్పులను దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు పనేంటో తెలుసా? తప్పులను చూడటమే ఆయన పని. సంఘములో తప్పులను చూస్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథాన్ని 2వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే అక్కడ ఒక సంఘం కనపడుతుంది మనకి. సంఘములో దేవుడు తప్పులను కనిపెడతా ఉంటాడు. ఇక్కడ ఒక మాట కనపడుతుంది 2:4లో ఏముందో తెలుసా? నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఒక తప్పు మోపుతున్నాడు. సంఘాల్లో ఉన్న తప్పులను దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఇంకొక మాట ఉందండి, 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? అది పొరపాటులు, అదే తప్పు. పొరపాట్లు కనుగొనగల వాడెవడు? ఏ పొరపాట్లు చెప్పండి? ఎవరి పొరపాట్లు? తన పొరపాటు. మన పొరపాటు మనం కనుక్కోవటం చాలా కష్టం, పక్కోడు పొరపాటు కనుక్కోవటం చాలా ఈజీ. ఎందుకంటే ఫోకస్ అంతా అదే ఉంటుంది. దేనికి స్తోత్రం. నీ పొరపాటు నువ్వు కనుక్కోవడం చాలా కష్టం. అందుకే వాక్యం చెప్తుంది, తన పొరపాటుని కనుగొనగలవాడు ఎవడు? దీనికి రిలేటెడ్గా ఇంకో మాట చెప్తాను చూడండి. ఇర్మీయా గ్రంథం 9:5 కూడా మీరు నోట్ చేయండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలుకక 9:5 ఓకే. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నాడు. ఎదుటివాని తప్పులు పట్టవలెనని, ఈ మాట చాలు, ఎదుటివాని తప్పులు పట్టాలని ప్రయాసపడుదురు. దానికి దీనికి లింక్ చేయండి దీన్ని. ఎదుటోడు తప్పులు చూడటానికే మన ప్రయాస సరిపోయింది. మన తప్పులు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఆమెం చేసింది, ఈయనేం చేశాడు, ఎట్ట ఈయన తిట్టాలా, ఎట్ట ఈమెను తిట్టాలా, ఏ తప్పును పెట్టి తిట్టాలా అని నువ్వు కనిపెట్టుకుంటా కూర్చుని నీ తప్పేట తెలుసుద్ది అని అంటున్నా. ఎదుటివాడి తప్పులునట పట్టాలని, ఎంత బాగా రాశాడో ఇర్మీయా గ్రంథకర్త. ఎదుటివాడి తప్పులు పట్టాలని ప్రయాసపడుతున్నారంట. ఆ ప్రయాస ఏందో, తన తప్పులు దిద్దుకునే ప్రయాస కానీ పడితే తన లైఫ్ మారిపోద్ది కదా, మన జీవితం మారిపోద్ది కదా. ఒకరి తప్పులతో మనకేం పని? మన తప్పులను దిద్దుకొని, దేవా ఇదిగో ఈ తప్పు చేశాను, నేను దిద్దుకున్నాను, తప్పు లేనివాడిగా నేను ఈ కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి, ఈ తప్పు లేనివాడికి కలిగే దీవెనలు నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడిగితే ఆ దీవెనలన్నిటికీ నిన్ను ప్రాప్తునిగా చేస్తాడు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మనం దిద్దుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనవి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. ఈరోజు మన సందేశం ఏంటంటే, ఇది దిద్దుబాటు కాలం, ఇది దిద్దుబాటు జరిగే సమయం. అందుకే మౌనమై ఉన్నాడు గడిచిన నవంబర్ నెల దాకా. నువ్వేం చేసినా భరించాడు, నువ్వు ఏ తప్పు చేసినా భరించినాడు. ఎందుకో తెలుసా? ఈ కాలం వస్తుంది, ఈ కాలంలో నిన్ను దిద్దుకునేలాగా దేవుడు చేయటానికి ఈ సందేశం నా నోట పెట్టి దేవుడు మన మేలుకై ఈ సందేశాన్ని ప్రభు మన ముందు ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెందుకు దిద్దుకోవాలంటే వాగ్దాన స్థలంలో నివసించడానికి. నువ్వెందుకు దిద్దుకోవాలంటే ఎక్కువ కాలం బ్రతికి అనేకులు బ్రతికించడానికి, దేవుడి కొరకు, దేవుని మహిమ కొరకు బ్రతకటానికి నువ్వు దిద్దుకోవాలి. ఆ తర్వాత వేటిని దిద్దుకోవాలంటే నీ నడవడి, నీ ప్రవర్తనను దిద్దుకోవాలి. రెండవదిగా లోపాలు దిద్దుకోవాలి. మూడవదిగా తప్పులు దిద్దుకోవాలి. నాలుగోది ఇర్మీయా 7:3 నోట్ చేసుకోండి. మార్గాలను అలాగే క్రియలను దిద్దుకోవాలి. ఇవన్నీ కనుక నువ్వు దిద్దుకుంటే దేవుడు నీ లైఫ్ని చాలా గొప్పగా మార్చేస్తాడు. హల్లెలూయా. రాబోతున్న దినములలో ఒక ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిగా దేవుడిని నిలబెడతాడు.
మహిమకరమైనటువంటి ఒక విధానంలో నువ్వు కొనసాగబోతా ఉన్నావు. దేవుడు నిన్ను ఏమండి ఒక నీలాంజలములతో నీ స్థితిని దేవుడు కట్టి ఒక ఉన్నతమైనటువంటి జీవితానికి నిన్ను దేవుడు పురుకొల్పబోతూ ఉన్నాడు. నీ తలను పైకెత్తి ఘనమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు దేవుడు. నువ్వు పోగొట్టుకున్న దీవెనలు దేవుడు రాబోతున్న దినాల్లో నీ సొంతం చేయబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతిది కూడా తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. ఒక రెస్టోరేషన్, నువ్వు నింపబడిన దానవై, ఒక నింపబడిన వాడవై ఒక కొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెడితే ఇక నీ జీవితం అంతా నింపబడే ఉంటుంది. ఖాళీగా అడుగు పెడితే ఖాళీగానే ఉంటుంది నీ జీవితం అంతా. నింపబడి అడుగు పెడితే అన్నీ నింపబడి ఉంటాయి. నింపబడి ఉండాలా, ఖాళీగా ఉండాలా? అయితే మీరు నింపబడండి 3 రోజులు దేవుని వాక్యం చేత. ఇటు కృప త్రియేక దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమెన్. అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మన ముగింపులోకి వచ్చాం. దిద్దుబాటు. పరిశుద్ధాత్ముడా స్తోత్రాలయ్యా, గొప్ప దేవుడా స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరుడా స్తోత్రాలయ్యా, మహిమ కలిగిన రాజా నీ సన్నిధానాన్ని బట్టి వందనాలయ్యా, నీ శక్తిని బట్టి వందనాలేసయ్యా. ఇంతవరకు మాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నువ్వు మాతో డైరెక్ట్గా మాట్లాడేవు నాయన. ఈ దిద్దుబాటును గూర్చిన ఒక సందేశాన్ని మాకు అందించాం. ఈ సంవత్సరం అంతపు ఒక అత్యవసరమైన సందేశం నాయన. అనేకులు దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలనుకున్న వారు ఈ సందేశం విన్నట్లు యూట్యూబ్ ద్వారా ఎవరింటున్నారో వాళ్ళని దీవించండి. ఇక్కడ ప్రత్యక్షంగా దూరాన సమీపాన ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరూ వారి జీవితాలను దిద్దుకొని, వారి లోపాలు దిద్దుకొని, వారి నడవడి దిద్దుకొని, వారి తప్పులు దిద్దుకొని, వారి మార్గాలు దిద్దుకొని, వారి క్రియలు దిద్దుకొని ఒక వాగ్దాన స్థలములో నివసించున్నట్లుగా, అనేక దినములు బ్రతుకున్నట్లుగా, ఆయుస్సును పొందునట్లుగా, దీవెనలు అయా ఉన్నతమైన కార్యాలు వారు పొందునట్లుగా మీరు సహాయం చేసి ఈ వాక్యము ద్వారా నువ్వు ఘనమైన కార్యాలు మీరు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.